ఓకే. రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట. రేవంత్ రెడ్డి గారు చాలా రాహుల్ గాంధీ తర్వాత ఇక రేవంత్ రెడ్డి వాస్తవానికి అంటే పార్టీకి బలోపేతం చేస్తారు. మంచి నాయకుడు ఆయన. ఓకే. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు, ప్రజల సమస్య తీర్చే నాయకుడు. ఓకే. ఆయన కౌంటర్గా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేనికైనా చర్చకు సిద్ధమా, దేని గురించి మాట్లాడదాం, కాళేశ్వరం గురించా, ఇంకో రైతు భరోసా గురించి మాట్లాడదాం, దేని గురించి మాట్లాడదామని హరీష్ రావు కూడా సవాల్ వేసాడు. ఒకటే హరీష్ రావు ఏంటంటే ఉనికి రోజు రోజు పార్టీ ఉనికి కోల్పోతాం. తీసుకుపోతాను, కార్యక్రమాలు చేపిస్తాను, పనులు చేస్తాను. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి. మాజీ ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటేనే వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఆయన చాలా కష్టపడు వాస్తవానికి. అంటే కష్టపడిన కింద పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తాను కష్టపడు. ఇప్పుడు సిద్దిపేట మీ స్థానికంగా మీ ప్రత్యర్థి హరీష్ రావు గురించి చెప్పాలి. హరీష్ రావు గురించి కూడా చెప్పాలంటే హరీష్ రావు కూడా మామంతా బంటే వాస్తవానికి. కాకపోతే మామకు అడుగుదాలని నడుస్తుంది, మామంటే భయం ఉంటుంది. లేకపోతే ఎప్పుడో బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అంతేనా? టీఆర్ఎస్ నాయకులే వస్తారు చూడండి తప్ప ప్రజలు ఏ ఒక్కరు కూడా రెండు ఖర్చు మధ్య రాలేదని ఇప్పటి వరకు ఏ రైతు అనలేదు. రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే రాహుల్ మంది డైనమిక్ లీడర్. ఇప్పటికీ మన ఏరియాలో గతంలో ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు ఉన్నాడా? ప్రజలకు పోగలుగుతుండా? కనీసం ప్రజలకు ఏమవుతుందో అడగలుగుతుండా? ఏది కూడా అడుగుతాడు. సిద్దిపేటకి ఇప్పుడు 16 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అంటే ఎమ్మెల్యేకి రాని నిధులు మాకు వచ్చాయి. మరి హరీష్ రావు తట్టుకొని నిలబడే పరిస్థితి ఉందా మీరు సిద్దిపేటలో? ఎట్లా నడుస్తుంది? ప్రజలకు కూడా హింసించారు వాస్తవం. ఓకే. ఆ భయభ్రాంతులు తట్టుకొని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లోకి వచ్చినట్టేనా సిద్దిపేట? కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో సిద్దిపేట 100% వస్తుంది. రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా చూపిస్తాం. హలో వ్యూవర్స్, నేను మీ రమేష్ పోతరాజు. సో ఇవాళ కూడా మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంటాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అట్లాగే సిద్దిపేట డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మందపాండ్ గారు. సో మందపాండ్ అంటే సిద్దిపేట జిల్లాలో బహుశా తెలియని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నా. సో ఆ మందపాండ్ అనే ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. ఆయనతోటి కాసేపు సిద్దిపేట రాజకీయాలు, అట్లే రాష్ట్ర రాజకీయాలు, సో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. సో మందపాండ్ అన్న అంటే ఇక ఎప్పుడు పని మీదనే ఉంటాడు, దొరకడు. ఇంటర్వ్యూ కోసం వాస్తవానికి చాలా రోజుల నుంచి అడుగుతున్నాం అన్నని. ఎంతసేపు డీసీసీ అయినప్పటి నుంచి ఎంపడం పడితే ఇప్పటిదాకా కూడా దొరకలే. మొత్తం ఊర్లు పట్టుకునే తిరుగుడే. ఇక ఇప్పుడు నాకు బాధ్యత అప్పచెప్పారు. వాస్తవానికి బాధ్యత లేనప్పుడే నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలకు ఎలాంటి అవసరాలున్నా ప్రభుత్వ పరంగా కానీ, ఇంకా దవాఖానాల పరంగా కానీ, పోలీసుల పరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అప్పుడే స్టార్ట్ చేసిన. అంటే ప్రజల పక్షంలో ఏదైనా పోరాటం చేస్తాను. కానీ ఒక బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వ్యతిరేకత తప్పదు ఇప్పుడు నాకు. సో మందపాండ్ అన్నకు ముందుగా కంగ్రాచులేషన్స్. చాలా లేట్ అయినప్పటికీ కూడా చెప్తున్నాం, ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. అన్న పని చేస్తూనే ఉన్నాడు, అహర్నిశలు కృషి చేస్తాడు, కానీ మరి ఏందనేది జనాలకు తెలియదు. కాబట్టి సో సిద్దిపేట ప్రజలందరికీ సిద్దిపేట జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా అన్న నియమించారు. సో జరంత లేట్ అయింది స్టూడియో పట్టుకొచ్చి చెప్పియడం. కానీ సో ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి ఊర్ల మీద వాడు తిరుగుతున్నాడు పార్టీ బలోపేతం కోసం. సో అన్న చెప్పండి, మరి మీరు ఒకరు కష్టపడుతున్నట్టయితే కనబడుతుంది, తిరుగుతున్నట్టయితే కనబడుతుంది. సో మీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా? మరి ఊర్లలో ఎట్లా ఉంది, ఎట్లా రిసీవ్ చేసుకోండి? ఈ విలేజ్లల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఆల్రెడీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి పథకాలు చెప్పి ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తుండో ఆల్రెడీ స్ట్రెంత్ అప్ అవుతుంది. ప్రజల గుండెల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ స్థిరపడిపోయింది. మా వాళ్ళు కూడా ఏది వచ్చినా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకు పోతా ఉన్నారు. మీకు వచ్చిందా లేదా అడుగుతారు, కాకపోతే ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజల వద్దకు వెళ్తుంది. అంటే ఈ మధ్యవర్తులు దళారీ వ్యవస్థ లేకుండా అయిపోయింది ఈ కాలంలో మాత్రం. సరేనా? అంటే ఇప్పుడు పదవి, ఇప్పుడు పరిస్థితుల గురించి మాట్లాడదాం. ముందు ఒక్కసారి కొన్ని రోజులు వెనకకు పోదాం. ఓకే. సో ఏంది రాజకీయాల్లోకి రావాలనే థాట్ ఎప్పుడు వచ్చింది? సడన్గా ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? సో మీ ప్రస్థానం గురించి ఒక 2 నిమిషాల్లో ధనధన చెప్పేస్తే జనాలకు కూడా తెలుస్తుంది. నేను 2015 సంవత్సరంలో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టిన. ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టడానికి గల కారణం ఏంటంటే కులమత భేదాలకు అతీతంగా ఏ కుటుంబంలో ఉన్నా సరే
బీద విద్యార్థులు చదువుకుంటే వారికి కావాల్సిన పుస్తకాలు కానీ వారికి కావాల్సినటువంటి ఏదైనా ఫీజులు కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరన్నా చనిపోయినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉండి వారికి కావాల్సినటువంటి వాటిని అందిస్తూ ఇంకా నిరుపేద కుటుంబాలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కొంత పుస్తమటలు ఇస్తూ ఇంచుమించుగా మన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాధ్యమైనంత వరకు నా తోచిన సహాయం చేసుకుంటూ ఆ కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చినా అంటే నేను స్వచ్ఛంద సంస్థ చేస్తా ఉన్నా కానీ ఒక రాజకీయంగా ముందుకెళ్తే ఒక ప్రభుత్వంలో కనుక ఉంటే ఇంకా కొంత మనం ప్రజలకు అందుబాటులో కావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను చేరవేయచ్చని భావంతో రాజకీయాలు రావడం జరిగింది. నేను మొదటిగా ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో చేరికైనా అది మన అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే ఆయన ఆధ్వర్యంలో గాంధీ భవన్లో చేరికైనా తర్వాత పరిణామాలు కొంత ఇక్కడ ఐక్యతగా లేదు కాబట్టి అట్లా ఆలోచించుకొని మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మంచి మేధావి గ్రాడ్యుయేట్ అని తెలంగాణ బీఎస్లో కూడా ఒక 1000 మందిని చేరికైనా తిరిగి తర్వాత ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎప్పుడైతే ఆయన టీఆర్ఎస్కు అనుబంధ వ్యక్తి తావలు పంపిన వ్యక్తి అని తెలిసిందో వెంటనే దాన్ని గ్రహించి వీళ్ళు ఉంటే బాగుంటుంది కొంత కాంగ్రెస్ పార్టీ అంటే బీదలకు సంబంధించినటువంటి పార్టీ మొదటి నుంచి ఉన్నది కాబట్టి కొన్ని బహుజన వాదనకు సంబంధించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో ఈ బీసీ రిజర్వేషన్ చేస్తామని ఎస్సీ రిజర్వేషన్ కూడా వాళ్ళని బైబర్కేషన్ చేస్తామని వాళ్ళకి అనుకూలంగా ప్రకటన చేశారు ఒకటి అట్నే రైతులకు కూడా కావాల్సినటువంటి రైతు బంధు కానీ ఇంకా రైతు భరోసా కానీ వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. మళ్ళీ నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలనే ఉద్దేశం కొద్దీ అది నిరుద్యోగులు కూడా సమస్యను తీస్తానని చెప్పగానే అంటే కొంత గవర్నమెంట్ రేపు ఏర్పడితే మాత్రం ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు. సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే మీరు దానికి మేనిఫెస్టోనే నాకు ఎక్కువ నచ్చింది అది. ఓకే, బహుజనవాదానికి బహుజనుల ఆశయాలకు దగ్గరగా అది నమ్మేది పూర్తిగా. సో మీరు నమ్మిరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరే ఏదో చేసిండు బీఎస్పీ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చిరు కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చి కూడా దాదాపు 16 నెలలు అవుతుంది. 16 నెలల కాలంలో మీరు ఆ మేనిఫెస్టోలో చూసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటితోటి సాటిస్ఫై ఉన్నారా? అవన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాయి అనిపిస్తుందా? దానికి మీరు కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే గత ప్రభుత్వమే ఒక 650 కోట్ల పైచీలకు అప్పు చేసింది. అంటే అప్పు చేసింది మిత్తి కడుతున్నాం మేము. ఓకే, ప్రతి నెల మిత్తి కడుతున్నాం. అంత భారం ఉన్నా కూడా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది భరిస్తూ కూడా ప్రజలకు ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండో ఆ గ్యారంటీలో భాగంగా బస్ ఫ్రీ ఇచ్చిండు. అట్లే 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఇంటింటికి ప్రతి కులానికి మతానికి ఇది పేదోడా ఇది ఏది చూడలే 200 యూనిట్లు ఎవరైతే కలుస్తారో అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు కూడా మహిళా శక్తిని పెట్టి వాళ్ళ చిన్న కుటీర ప్రశ్నలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఈ మధ్యనే రాజీవ్ వివేకాసాన్ని పెట్టిండు. అంటే నిరుద్యోగులకు స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి బతకడం కొరకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు కూడా స్వయం ఉపాధి పథకాలు చేసుకొని బతకాలని 5 లక్షల మంది పైచీలుగా అది ప్రకటన చేశారు. అందరూ కూడా అప్లై చేసుకున్నారు. అంటే ఇచ్చినటువంటి గ్యారెంటీలు అన్నీ మెల్లమెల్లగా చేయడం జరుగుతూ ఉంది. అతి త్వరలో కూడా కొంతమందికి రుణమాఫీ కాలే. అంటే ఒక ఊర్లో 100 మంది ఉంటే అక్కడ ఒక 85%, 90% అయింది. ఆ కాని వాళ్ళకు కూడా ఇప్పుడు అతి త్వరలో కూడా ఇంటింటి సర్వే చేపిస్తారు మా వాళ్ళు. అది కూడా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా కంప్లీట్గా అందరికీ వచ్చే విధంగా కూడా చూస్తారు గవర్నమెంట్. సంక్షేమ పథకాల గురించి సరే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. సో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన రజతోత్సవ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి పిల్లలు పోతేనే అంటే లెట్ మీ కంప్లీట్ పిల్లలు పోతేనే సమాధానం చెప్తలేడు అసెంబ్లీలో. నన్ను ఇంకా అసెంబ్లీకి రమ్మంటున్నాను అన్నాడు. అసలు రేవంత్ రెడ్డిని చూస్తేనే ఆయనకు దడబడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన తప్పులన్నీ ఏడా రేవంత్ రెడ్డి లేవనెత్తాడు కాబట్టి ఆ లేవనెత్తినప్పుడు నీ ఏం సమాధానం చెప్పాలి? రాష్ట్రాన్ని మొత్తం కుదిలే చేసిండు, అప్పులపాలు చేసిండు. రేవంత్ రెడ్డి ఉగ్గోడు లేకపోతే ఖచ్చితంగా నువ్వు పెద్ద మనిషి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది నీకు, నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అవి చెప్పు సమాధానం అంటాడు. ఆ సమాధానం ఏదో చెప్పగలుగుతాడు? ఆ చెప్పే స్థితిలో లేదు కాబట్టి ఆయన పోవడానికే భయపడి గట్లే అప్పుడు పాముదు నుంచే పరిపాలన చేస్తుండు. ఈ రోజు కూడా పాముదులో ఉండే పరిపాలన చేస్తాడు. అంటే సమాధానం చెప్పలేకనే అంతే సమాధానము. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే గవర్నమెంట్ తప్పు చేస్తే చెప్పాలి, ప్రజల పక్షంలో పోరాటం చేయాలి. ఇది ప్రజలు కోరుతుండయా నువ్వు మీరు చేయాలి చెప్పాలి. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేమో వ్యక్తి ఏమో నీకు అంత దమ్ము లేదంటే కదా. ఓకే, సో అక్కడ ముఖ్యమంత్రి దగ్గర మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కొంచెం వెనక్కి వద్దాం. ఇక గజ్వేల్ నుంచి వెనక్కి వస్తే మన సిద్దిపేటనే. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు ఈ రోజు ఉదయం వచ్చినటువంటి వార్తనే. సో నిన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏది అయిపోయింది, రైతు భరోసా ఆగిపోయిందా, రుణమాఫీ మీకంటే మేమే చేసినాం, ఇంకా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా,
ఏ పథకాన్ని మేము ఆపినాం అంతకంటే ఎక్కువ ఆ పథకాలు ఇచ్చినాం ఈ పథకాలు ఇచ్చినాం అని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కౌంటర్గా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేనికైనా చర్చకు సిద్ధమా, దేని గురించి మాట్లాడదాం, కాళేశ్వరం గురించా, ఇంకో రైతు భరోసా గురించి మాట్లాడదాం, దేని గురించి మాట్లాడదామని హరీష్ రావు కూడా సవాల్ వేసిండు. ఒకటే హరీష్ రావు ఏంటంటే ఉనికి రోజు పార్టీ ఉనికి కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు కనుక చేయకపోతే ప్రజల రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. చాలాసార్లు ఏం చేశారు, రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నది ఎవరు, కేవలం ఒక నాయకులు మాత్రమే ఉన్నారు. అంటే టీఆర్ఎస్ నాయకులే వస్తారు రోడ్డు మీదకి తప్ప ప్రజలు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది రాలేదని ఇప్పటి వరకు ఏ రైతు అనలేదు. కాకపోతే చిన్న చిన్నవి జరిగి ఉన్నాయి, అది వాస్తవం. మా ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రీచ్ కాలేకపోతారు. ఎందుకంటే ఆయనకు సమాధానం చెప్పలేని స్థితిలో అదే ఒక్కోసారి ఏమవుతుందంటే ఉండి పార్టీ అనుభవించి అంతా రకరకాల సంపాదన ఉంది, అవన్నీ కోల్పోయే వారికి ఏమవుతుందంటే అరే ఇంత వచ్చే నెలకి ఇన్ని డబ్బులు మాకు వచ్చేది, లక్షల కోట్ల మనకు ఏంటంటే మన ఖజానాకి వచ్చేది బంద్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేసిపోతే కూడా ప్రజలు నమ్మరు కదా. ఇప్పటికే కోల్పోతా ఉన్నారు. ఇప్పటికే మన ఏరియాలో గతంలో ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు ఉన్నాడా, ప్రజలకు పోగలుగుతుండా, కనీసం ప్రజలకు ఏమవుతుందో అడగలుగుతుండా, ఏది కూడా అడుగుతలేడు. ఎందుకు అడుగుతున్నాడు చెప్పు, షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఇక్కడికి వచ్చి చేసేటువంటి పరిస్థితుల్లో నాకు ఎందుకు చేయలేకపోతుందంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటను మంచిగా పట్టించుకుంటుండు. మొన్నటికి 16 కోట్ల రూపాయలు సిద్దిపేటకి ఇచ్చిండు. సో ఇక్కడ ఈ ప్రశ్న మళ్ళీ అడుగుతా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో కూడా, సో అధికార పక్షం మీరైనప్పటికీ కూడా అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఇంకా వాటి ఎవరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా, అట్లాంటి ప్రాంతంలోకి మిగతా గత ప్రభుత్వం లాగా మీరు ఏమన్నా సౌదీ ప్రేమ పెడుతారు, అక్కడ నిధులు ఇస్తలేరా అని అంటే లేదు, అట్లాంటిది ఏముండదు. ఎందుకంటే వాళ్ళ నిధులు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చేసిన తప్పు మా ముఖ్యమంత్రి చేస్తలేడు. వాళ్ళు పోయి అడిగితే ఇస్తుండు, ఎలాంటి పక్షపాతం లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యేనా ఇస్తుండు. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి ఎవరైనా ఎమ్మెల్యే పోతే అలా చేసుకుంటారు కావచ్చు, జైన్ అవుతారు కావచ్చు అని ఒక భయం ఉంది. కానీ అలాంటి చేసుకోవాల్సిన అవసరం మాత్రం కాంగ్రెస్ పార్టీ కలుస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన నిధులు తీసుకుపోతున్నారు. మన ఏడ ఈ అంటాడు. సో సిద్దిపేటకి ఏం నిధులు వచ్చినాయి మీరు మా అడిగితే ఏం చెప్తారు? ఎవరికి సిద్దిపేటకి ఏమైనా నిధులు వచ్చినాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వాస్తవానికి మీరు సిద్దిపేటలో ప్రతిపక్షంగా ఉన్నట్టు లెక్క. సో మీరు సిద్దిపేటకి ఏం తీసుకొచ్చారు? సిద్దిపేటకి ఇప్పుడు 16 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇప్పటికి 16 కోట్ల రూపాయలు అంటే ఒక ఎమ్మెల్యేకి రాని నిధులు మాకు వచ్చినాయి. అంటే ఇక్కడ మేము ఉన్నట్టే కదా. అంటే ఒక ఎమ్మెల్యే యొక్క చేయవలసినటువంటి బాధ్యతను మేము పూర్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆ నిధులు కూడా ఎట్లా ఇచ్చిండంటే ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చేసుకోవాలి, ఆ కార్యకర్తలే బాగుపడాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు పిలుచుకొని వాళ్ళకే ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసుకుంటారు ఈరోజు. సో మొత్తానికైతే సిద్దిపేట లాంటి ప్రాంతంలో కానీ ఎలాంటి ప్రాంతంలో కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కూడా నిధులు అయితే ఆపడానికి కూడా మా ముఖ్యమంత్రి చేయడు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు కాబట్టి వాళ్ళు కొంత పని చేసుకోవాలని చూస్తారు కాబట్టి వాళ్ళు చేసినట్టుగా మా ప్రభుత్వం అయితే చేయదు. సో మరి హరీష్ రావు తట్టుకొని నిలబడే పరిస్థితి ఉందా మీరు సిద్దిపేటలో? ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చాలా మందిని సిద్దిపేటలో భయభ్రాంతికి గురి చేశారు. విలేజ్ల సర్పంచులు కూడా ఊళ్ళో ఉన్న ప్రజలను కూడా హింసించారు వాస్తవానికి. ఆ భయభ్రాంతులు తట్టుకొని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ నిలబడ్డారు. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు ధైర్యంగా మనవపోతారు, ప్రభుత్వ పథకాలు వాళ్ళ దగ్గర చేరుతా ఉన్నాయి, ప్రజలు కూడా మా దగ్గరకు వస్తూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ కూడా ఇప్పుడు మన క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ లోకల్ని, అక్కడికి ఏ సమస్యను తీసుకొస్తా ఉన్నారు, అందుబాటులో నాయకులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు సమస్యలు అయితే చాలా వరకు సాల్వ్ అవుతా ఉన్నాయి. చాలా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ బేరు చేసుకుంటే ఇప్పుడు మాకు ఒక చాలా అంటే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మేము ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చామంటే ఆశ మాత్రం మాకు కలుగుతుంది. అట్నే హరీష్ రావు మొన్న అయితే ఇది వరంగల్లో రైతోత్సవ సభ పెట్టారు. వాళ్ళ యొక్క మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ మేనమామ ఆయన కనీసము రాష్ట్రాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంబడి ఉండి ఆయన గ్లాసులు మోస్తూ టిఫిన్లు ఇస్తూ అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఒక పార్టీని మంచి స్థాయిలో తీసుకొని చేసినటువంటి వ్యక్తికి ఆ సభలో కనీసం ఆయన మాట్లాడడానికి కూడా ఒక అవకాశం కల్పించలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి విమర్శించడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే నీ పరిస్థితి సక్కలేదు, అది చూసుకో. అంతే, మన నీ పరిస్థితిని ఫస్ట్ చక్కబెట్టుకో. నీ మామతో కోఆర్డినేషన్ చేసుకుంటావా, ఏం చేసుకుంటావో. నీకు ఇప్పుడు ఒక మంచి వ్యక్తివి నువ్వు, అంటే ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తివి, నీకే అవకాశం అక్కడ లేదు. ఇక్కడ వచ్చి నువ్వు ఏమవుతావు? అనవసరంగా ముఖ్యమంత్రి మనకి అడుగుడి వేసడము, లేని పని రాలేయడము, ఇది వేయడం, అది కాలేదు, ఇది కాలేదు, ఏం చేసారు, ఏం చేయలేదు ప్రజలు ఇప్పుడు చల్లగా ఉన్నారు ప్రజలంతా. సిద్దిపేటలో నువ్వు పోయి అడగండి షాపులలో
సిద్దిపేట మన పరిస్థితి అన్ని దుకాణాలు పడితే అన్న ఈరోజు మంచిగా ఉన్నామే, అంతేనా? ఏ టెన్షన్ లేకుంటున్నాం అంటారు షాపులలో. ఎందుకు షాపులలో ఏమి ఆ షాపులలో వాళ్ళు ఏమి ఇబ్బంది అంటే మాకు చెప్తారు కానీ మేము మంచిగా ఉన్నామన్న విషయం దాచిపెడుతారు. అదే ఈ విషయం దాచిపోయడం కానీ మీరు ఒకసారి ఇంటర్వ్యూ వాళ్ళని చేయండి, చేస్తే ఆ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి షాపులలో మీకు ఏ సంబంధం అంటే ఏమన్నా భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళు భయభ్రాంతులు చేసిండా వసూలు చేసిండా అనే విజ్ఞతగా వదిలిపెడతాం. ఆ మాట మేము అనము, ఎందుకంటే అట్లా రిలీఫ్ ఉన్నాము. ఈ రోజైతే మేము మంచి ప్రశాంతంగా ఉన్నదని సిద్దిపేట స్వేచ్ఛ వాయువులు తీసుకుంటారు. స్వేచ్ఛ వాళ్ళు తీసుకుంటారు. మరి ఇంకా ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నా మీ ప్రభావం ఏడుంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పుడు అప్పటిలెక్క లేదు. ఇప్పుడు అర్థమైందా? అప్పటిలెక్క మాత్రం ఎవరిని డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు, మంచి ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మా పనులు మేము చేసుకుంటున్నాం. సో మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లోకి వచ్చినట్టేనా సిద్దిపేట? కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో సిద్దిపేట 100% వస్తుంది. రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా చూపిస్తాం మేము, అది కంపల్సరీ జరుగుతుంది కదా. మీ కంట్రోల్లకు సిద్దిపేట వచ్చుడు తర్వాత విషయం కానీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంట్రోల్ లేనట్టు అనిపిస్తుంది. కోమటి చెరువులో పడవ జరిగినట్టు మనిషి కొద్దిగా తిరుగుతారు కదా. లేదండి, అట్లేం లేదు. ఎన్ని కొమటి చెరువులో పడవలు తిరుగుతున్నాయి కానీ ఆ చెరువు ఏంది ఒకటేగా చెరువు. అవును, ఎక్కడ పడవలు తిరిగినా చెరువులో తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మనసుకోదికి లీడర్ ఎక్కడ తిరిగినా కూడా ప్రజల దగ్గర ఏ లీడర్ పోయినా కూడా పబ్లిక్లో చైతన్యం వస్తుంది. అందరు కలిపి తీసుకొచ్చేది కూడా మన కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకొస్తారు. అంటే పడవలు ఎట్లా తిరుగుతున్నాయో మేము కూడా మనసో దిక్కు 4 దిక్కులో తిరుగుకుంటూ కూడా పబ్లిక్లో ఒక చైతన్యం తీసుకొస్తా ఉన్నాం. అందరం ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అందరం కలుస్తున్నాం. మళ్ళీ అంటే నియోజకవర్గంలో ఎవరి పని వాళ్ళు చేసినా కూడా పార్టీ బలోపేతానికే మేము అందరం చేస్తున్నాం, కృషి చేస్తున్నాం. ఇట్లా ఏ ఒక్కరు విమర్శించేది లేదు. అట్లా ఎవరి పని చేసినా పార్టీ పని చేస్తాం. సో పదవుల ముచ్చడం అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పటికే నేను మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు 2-3 ఇప్పటికే ఇంటర్వ్యూ చేసిన, ఎవరిని అడిగినా సరే ఏదో ఇక అధిష్టానానికి అటు దాన్ని ఏమంటారు ఒక రకంగా మాట్లాడుతూ వచ్చారు. సో ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. సో అసలు మీకు పదవులు ఇచ్చే ఉద్దేశంలో అధిష్టానం ఉందా లేదా, మీరు అడిగే ఉద్దేశం ఉన్నారా లేదా, పదవుల పరిస్థితి? పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సిద్దిపేట అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫ్రీనెస్. ఓకే, అంటే ఎవరైనా అడగచ్చు. కార్యకర్త కూడా అడుగుతారు నాకు పదవి కావాలి. ఓకే, అంటే చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు నాకు పదవి కావాలి. కాబట్టి సిద్దిపేటలో పదవులు ఇవ్వడానికి కాంపిటీషన్ బాగా అయిపోయింది, మామూలు కాంపిటీషన్ కాదు. అందరు ఆశిస్తారు, అయితే అందరు ఆశిస్తారు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఇందులో ఎవరు వర్క్ చేస్తారు, ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వరకు ప్రయాసపడుతున్నారు, గతంలో ఎవరు పనిచేశారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ మాత్రం అధిష్టానంలో ఉన్నది. కంపల్సరీగా మంచి వారికే ఇస్తారు. అది ఎవరికి ఇస్తారని తెలియదు కానీ కంపల్సరీ అందరూ కూర్చోబెట్టే నిర్ణయం చేస్తారు. ఎవరైతే చేయగలుగుతారో పార్టీకి విధేయులు ఉంటారు, భవిష్యత్తులో వీళ్ళకి ఇస్తే పార్టీ స్ట్రెంత్ అప్ అవుతుంది అనే ఉద్దేశం, అట్లాంటి వాళ్ళకే పార్టీ పదవులు ఇస్తారు. అది త్వరలో ఇస్తారు. సో ఎవరికి ఇచ్చినా సంతోషపడతారా? కొత్త వాళ్ళు ఉన్నారు పార్టీలో, కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, పాత ఫస్ట్ నుంచి జెండా మోసిన వాళ్ళు అంటారు. సో దీన్ని ఈ సమస్యలు ఒకటి మేము ఫస్ట్ కూడా మేము ఒకటే అంటే కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చినప్పుడు కూడా సీనియర్స్ వాళ్ళకే ప్రాధాన్యం మనం. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు ఉన్న పార్టీ ఉన్నా లేకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా వాళ్ళు కష్టపడకుండా వచ్చారు. కాబట్టి అందులో మంచివారు ఎవరైతే పార్టీకి విధేయులుగా పనిచేస్తూ ఒక మంచి పేరు ఉన్నదో, వీళ్ళు మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళు పార్టీకి పనిచేస్తారంటే అలాంటి వాళ్ళకి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పాత కొత్త కలుపుకుంటే ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ కొత్తలకి ఇచ్చినా ఇవ్వకుండా అభ్యంతరం ఏం పడం. ఒకవేళ ఇస్తే వాళ్ళు ఇష్టం, మరికి పనులు కొత్త వాళ్ళు వచ్చారు పనిచేస్తారు, వాళ్ళకి ఇస్తే మాకు అభ్యంతరం లేదంటే ఇవన్నీ ఎట్లా స్వీకరిస్తారు. వర్తున్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంతే. సో పాండన మీ అంటే మీ ఎక్కడన్నా మీ పుట్టి పెరిగిన గ్రామం కానీ మీ స్థానికత ఎక్కడన్నట్టు? నేను అప్పుడు చిన్నకోడు మండలంలో గుర్రాలగొంది గ్రామం మాది. ఓకే, నేను 1970లో జన్మించిన. 1970 జన్మించిన. నేను చదువుకుంది కూడా మా గ్రామంలో 10th వరకు గుర్రాలగొందని హాస్టల్లో ఉన్నా. అంత పేద విద్యార్థుల మధ్యలో పెరిగినా నేను. కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టడానికి కూడా ఆ చిన్నప్పటి నుంచి నాకు పేద విద్యార్థులకు నాకు వచ్చిన ఫండ్స్తో వచ్చినటువంటి పాకెట్ మనీతో కూడా నేను బుక్స్ కొనిచ్చేవాడిని. ఆ స్వభావం ద్వారానే నేను ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టడం జరిగింది. తర్వాత నేను ఒక టీచర్గా జాబ్ చేసిన. ఆ ఉద్యోగం చేసిన తరుణంలో కొన్ని ఈ సంస్థ తిరుగుతున్నాయి కాబట్టి అనివార్య కారణాలు కానీ సేవ చేయాలనే భావన ఉంది. అది చేసుకుంటే కూడా మనం రాజకీయంగా కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అని చెప్పి దానికి మీరు ప్రభుత్వ ఉద్యోగం టీచర్ ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి మరి సో సమాజంలో సేవ చేయాలి, ఇంకొంత విస్తృత స్థాయిలో సేవలు అందించాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాలకు వచ్చారు. సో అన్న ఇప్పుడు మరి అంటే ఏమైనా స్థానిక సంస్థలలో ఏమైనా పోటీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు ఏమో బాగా నారాయణరావుపేట అట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే నేను వాస్తవానికి ప్రతి ఎంపీ ఎలక్షన్ అప్పుడు ప్రతి మండలం నుంచి నేను చేరికలు చేసిన. ఇప్పుడు మొన్న ఎలక్షన్లు అప్పుడు నంగనూరు కానీ లేకపోతే నారాయణపేట మండలి కానీ ఇక్కడ దగ్గర ఉన్నటువంటి టౌన్లో కూడా కొన్ని వార్డులో కూడా నేను చేరికలు చేసిన. అంటే నేను ప్రత్యేకించి పార్టీకి స్ట్రెంత్ అప్ కావాలి, పార్టీలో చాలామంది రావాలి, కాంగ్రెస్ పార్టీ చాలా మనకు ఇక్కడ వీక్ ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ కావాలని ఉద్దేశంతో చేసిన. ఇక ఆ తరుణంలో మా ఇన్ఛార్జ్ గారు ఒకసారి అన్నను నాన్నపేట మండలి బాగా వీక్ ఉంది, ఆ మండలిలో ఒకసారి మీరు వర్క్ చేస్తే బాగుంటుంది అంటే మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో మేము తిరిగినాం.
అక్కడ గ్రాడ్యుయేట్తో మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కువ ఓటింగ్ వచ్చింది మా దగ్గర మీ నారాయణరావుపేట. నారాయణపేటలో. ఓకే. తదుపరి మేము ఏం చేసినామంటే వెంటనే మాకు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఇది జై భీమ్ జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, అంటే రాజ్యాంగ పరిరక్షణని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తి చైతన్యపరిచిండు, దాని ద్వారా మొత్తం దేశమంతా కూడా ఈ యొక్క పాదయాత్ర ప్రోగ్రాం పెట్టినప్పుడు నారాయణపేట మండలంలో మేము ప్రతి గ్రామంలో 200 నుంచి 300 మందితోని ప్రతి గ్రామాన్ని తిరుక్కుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే బాగుంటుంది, రాజ్యాంగం లేకపోతే ఏం జరుగుతుంది ప్రమాదం అని అవి అంశాలు తెలుపుకుంటూ ఆ మండలంతా తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. సో నేను అదే అంటారు, ఇప్పుడు నారాయణరావుపేట ప్రాంతంలోనే బాగా కాన్సెప్ట్ ఇన్ఛార్జ్ అనేది ఇచ్చిండు, అక్కడ తిరుగుతున్నారు, మీకు అక్కడ బలం ఉంది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా మీకు అంతటా కూడా అభిమానులు ఉన్నారు, అన్ని జిల్లాల్లో కూడా సర్వీస్ చేశారు కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో ఇట్లా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే ఉద్దేశం ఏమైనా ఉన్నదా అన్నట్టు? ఇప్పుడు పోటీ అంటే ఎట్లుంటుంది అంటే మా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇప్పుడు మాకు. ఓకే. మా ఇన్ఛార్జ్ గారు హరికృష్ణ గారు ఉన్నారు కాబట్టి తాను గుర్తించి ఒకవేళ అన్న మీరు చేయండి అంటే అవకాశం కల్పిస్తే చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము, అట్లేం లేదు. కానీ ఇట్లా కావాలనేటువంటి ఇప్పుడు ఇప్పటివరకు తను అడగలేదు. ఎందుకంటే మన పని విధానం వాళ్ళకు నచ్చి అరే అన్న ఉంటే బాగుంటుంది ఆలోచన ఉంటే మనం చేస్తాం. ఓకే. అవకాశం కల్పిస్తే బాధ్యతలు ఇస్తే పని చేయడానికి సిద్ధంగా, ఎట్లాంటి బాధ్యతలు అయినా ఏదైనా సరే పని చేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు DCC ఉపాధ్యక్షులు, మీరేమో సిద్దిపేటలో సరే పార్టీ బలోపేతం కోసం మీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు అక్కడెక్కడో పనిచేస్తున్నారు. మీ జిల్లా ఇన్ఛార్జి జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు తుంకుడు నరసరెడ్డి గారు? సో ఇక్కడ పెద్దగా కనిపిస్తలేనట్టు అనిపిస్తుంది. అంటే మా అధ్యక్షులు నరసరెడ్డి గారు నిజంగానే హార్డ్ వర్కర్ అని పని చేస్తాడని అనుకోవద్దు మనం, ఎందుకంటే బాధ్యతలు అప్పచెప్పాడు మాకు. ఓకే. మాకు అప్పచెప్పాడు, అప్పుడప్పుడు మీటింగ్ పెడుతుండు, మాతో కలుస్తుండు, మాట్లాడుతుండు. మన సీఎం ఉన్నటువంటి కాన్సెన్స్ ప్లస్ మా అధ్యక్షుల యొక్క కాన్సెన్స్ సేమ్ కాబట్టి ఆ యొక్క కాన్సెన్స్ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తుండు. మా అధ్యక్షుడు సేమ్ కాన్సెన్స్ అన్నట్టు కాబట్టి అక్కడ చేసే ఆయన మొన్ననే పాదయాత్ర స్టార్ట్ చేసిండు. ఏది మన కలెక్టర్ ఆఫీస్ నుంచి అసెంబ్లీ వరకు. ఎందుకంటే అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు రాలేకపోతుంది కాబట్టి మీరు ఎందుకు రాలేకపోతున్నారు దానికి సమాధానం చెప్పాలి, మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండాలి, లేకపోతే మీరు వద తప్పుకోరి అన్నటువంటి దాని మీద ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిండు. ప్రతి గ్రామం ఇప్పుడు మొన్నటి పాదయాత్రలో కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాడు, అప్డేట్ చేస్తూ ఉన్నాడు. నినాక మొన్న కూడా ఒక మీటింగ్ గజ్వేల్లో ఏర్పాటు చేసిండు. మొత్తం కాన్ఫరెన్స్ సంబంధించిన డిస్టిక్ సంబంధించినటువంటి వారి ముఖ్యులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసిండు. అప్డేట్ చేస్తూ ఉండే నేను ఎప్పుడప్పుడు తిరుగుతూ ఉండే అనే పని చేస్తుండే, ఎక్కడ ఆగేటువంటి ప్రసక్తి అయితే ఇప్పటికి కనవలేదు. ఎప్పటికీ మా ఇన్ఛార్జ్ గారితో టచ్లో ఉంటాడు, మళ్ళీ మా పబ్లిక్ సంబంధించిన లీడర్తో కూడా టచ్లో ఉంటాడు, ఏదన్నా కలిసిపోనే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైతే ఇలాంటి అపోహలు అయితే లేవు. జిల్లా వ్యాప్తంగా కానీ లేకపోతే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ఎక్కడైనా ఎవరికైనా సమస్య వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారనే నమ్మకం కాన్ఫిడెన్స్ చేయగలిగిన జనాలకి మేము కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు ఫస్ట్ మొదట్లో కొంచెం అధికారులు అంత కోఆర్డినేషన్ చేయలేదు వాస్తవానికి. తర్వాత మా ఇన్ఛార్జ్ బాగా సీరియస్ తీసుకున్నాడు. అందరి ఎక్కడెక్కడైతే లీడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి మీరు ఖచ్చితంగా పోరి మీ పనులు అవుతాయి అన్నాక అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అధికారుల దగ్గర ఖచ్చితంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా ఆగడం లేదు పనులు. ఏదైనా కావాలంటే ఇమ్మీడియట్లీ స్పందిస్తారు, అధికారులు కూడా స్పందిస్తారు, పోవనే రెస్పెక్ట్ ఇస్తారు. అంటే మా కోసం మేము చేయమని అడుగుతున్నాము, ప్రజలకు కూడా చేయండి మీరు. గత ప్రభుత్వం ఏవైతే చాలా వరకు చేయలేదో అలాంటి వాటి కొరకే మేము పోరాటం చేస్తూ ఉన్నాం, ఆ వీటిని అడుగుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో కులగణన అంశం కానీ అది దేశవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన విషయం, సో కేంద్రం కూడా కులగణన చేయడానికి ముందుకు వచ్చినట్టుగా ప్రకటన కూడా ఇచ్చింది కేంద్రం. దాన్ని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, రాహుల్ గాంధీ పోరాటం వల్లనే ఇది జరుగుతుంది అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాస్తవానికి రాహుల్ గాంధీ చేసినటువంటి పోరాటం అది, అలా చేసిన పాదయాత్రలో భాగంగానే ఎప్పుడైతే కులగణన చేయాలనుకున్నాడో దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకున్నాడు. ఈ కులగణన అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి మహానుభావులు చాలామంది కొట్లాడుతారు, అంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా కులగణన ఉండాలని కొట్లాడారు, కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ముందుకు వచ్చి అంత ప్రెస్ చేయలేదు, ధైర్యం చేయలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యవంతుడు. వాస్తవానికి ఇంత కులగణన చేసి మొత్తం సర్వే చేసి వాళ్ళందరికీ లిస్ట్ తీసుకొచ్చుకొని ఏ కులానికి ఎంత ఉంది ఎట్లా స్టడీ చేసుకొని 42% అంటే మామూలు విషయం కాదు, 42% రిజర్వేషన్. అంత పెద్ద ఎత్తున తను మొత్తం అందరి సమక్షంలో అసెంబ్లీ సమక్షంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ కూడా
వాళ్ళు కూడా కులగణన చేయడం అది కూడా చేయడం చాలా సహజమైన నిర్ణయం, అది మామూలు నిర్ణయం కాదు అది. ఎందుకంటే రెండు వర్గాలను అనేక కులాలను కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఉన్న పెద్దలను కూడా అటు రెండు వర్గాలను ఇరు వర్గాలను కూడా మెప్పించి దాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఒక సాదృశ్యం తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అయింది. ఇది కేంద్రం కూడా చాలా దృష్టి పెట్టింది. అది ఇది వాస్తవానికి చేయవలసిందే, మనం గవర్నమెంట్ చేయలేకపోయినాం. ఒక తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొచ్చింది అనేటువంటి ఆ దృష్టికి వెళ్ళిపోయింది. అందరూ కూడా దీన్ని మా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక ప్రశ్న అడుగుతాను మళ్ళీ సిద్దిపేట స్థానికులుగా. ఓకే, సిద్దిపేట గతంలో అంటే 10 ఏళ్ల కాలంలో ఓకే సరే మొత్తం క్యూములేటివ్గా చూసినప్పుడు జనరల్గా రాష్ట్రం అంతా జరిగిన అభివృద్ధి, సిద్దిపేట జరిగిన అభివృద్ధి విషయం కాసేపు పక్కన పెడితే సిద్దిపేటలో స్థానికంగా ఒక 4 అడుగులు వేస్తే మంత్రి దొరికింటాడు. అప్పుడు స్థానిక మంత్రి ఉండే, స్థానికంగా హరీష్ రావు మంత్రిగా ఉండి, ఎమ్మెల్యే ఉండే, పార్టీలో కూడా నంబర్ 1, 2 ఆ గేమ్లోనే ఉండేటువంటి నాయకుడు. ఇప్పుడు ఏ సమస్య కావాలన్నా ఆడికి పోవాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడదా? హుస్నాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే మీ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటే? వాస్తవానికి 100% వాస్తవానికి అక్కడ దాకా ఎవరు వదిలేరు. అక్కడ దాకా వాస్తవానికి ఇన్ఛార్జ్ దగ్గర రాగానే సమస్య అనేది 100% సాల్వ్ చేస్తాడు. 1-2 సార్లు వాళ్ళు లావటప్పుడు కూడా మళ్ళీ చేసి మళ్ళీ అధికారులు చెప్తుండే వీళ్ళు పంపిస్తుంది పబ్లిక్ కూడా. ఈయనే ఇన్ఛార్జే పోయి అక్కడ చేయడం కాదు, ఈయన ఫోన్ చేసి కూడా మా వాళ్ళు వస్తూరి పని చేసి పెట్టండి, ఇది జెన్యున్ కాబట్టి జెన్యున్ వాటికే చేయండి, వేరే ఏదో లంగతానం చేసి ఇది చేయంటే వాస్తవానికి ముఖముఖంటే అంటుండు, ఈ పని చేసేస్తే నాకు రాగురు బాయ్ ఇలాంటి వాటిని సపోర్ట్ అంటుండు డైరెక్ట్. అంటే ఏ పనైనా ఇక్కడైతే ఇప్పటి వరకు అయితే సవ్యంగా జరుగుతూ ఉంది. మంత్రి ఉన్నా లేకున్నా మంత్రి దగ్గర పోతారో తెలియదు మాకైతే, మా దగ్గర అయితే చాలామంది జనాలు వస్తారు. అంటే పార్టీలకు ఖచ్చితంగా వస్తారు, అంటే కాంగ్రెస్ పార్టీలు కాదు, టీఆర్ఎస్ సంబంధించిన వస్తారు, బీఎస్ సంబంధించినట్టు ఎవరైనా, అది ప్రజలకు సంబంధించిన పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరూ చేయాలి కాబట్టి అందులో భాగంగా అట్లేం లేదు అలాంటిది అయితే ఇప్పటివరకు తారసవ్వలే మాకైతే. ఇప్పుడు హుస్నాబాద్కు వాస్తవానికి ఇయ్యరుగా నాకు తెలిసైతే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది, అదే సిద్దిపేట కూడా మెయిన్ కదా, ఇక్కడ ముఖ్యమంత్రి పుట్టి పెరిగినటువంటి కాన్స్టిట్యున్సీ, హరీష్ రావు అంటే మంత్రి ఇంతకుముందు, ఆయన ఒక పెద్ద లీడరే కాబట్టి అలాంటి యొక్క కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా మనం నామినేట్ పదవి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ అప్ కావాలంటే ఒక నామినేట్ పదవులు ఖచ్చితంగా కావాలి కదా, అట్లా ఇచ్చినప్పుడు ఇంకా కూడా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, కంపల్సరీ ఇస్తారు ఈసారి. సిద్దిపేట ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో సిద్దిపేట నుంచి ఎంపీ స్థానాలు ఎన్ని కైవసం చేసుకునే అవకాశం కనబడుతుంది? సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అంటారా? ఎందుకంటే హరీష్ రావు ప్రభావం ఇంకా, ఎందుకంటే ఆశించిన మేర ఈ చేరికలు అనేది కాలేదు కాంగ్రెస్ లో. సో మీరు చెప్తున్నారు చాలా మంది జాయిన్ చేసినారు కానీ, సో అది కార్యకర్తల వరకే ఆగిపోయిందని నేను అంటున్నా. అంటే ఎక్కువ మంది సర్పంచ్లు, ఎంపీటీసీలను, జెడ్పీటీ స్థాయి వ్యక్తులను జాయిన్ చేసుకోవడంలో ఎక్కడో కాంగ్రెస్ వెనుకబడ్డదంటే ఏమంటారు? అయితే కాంగ్రెస్ పార్టీ అంటే వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనే చేరిక చేసుకుని వాళ్ళకి ఇవ్వాలంటే ఆలోచన అయితే లేదు. అంటే ఇప్పుడు సెకండ్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇంతకుముందు చేసిన వాళ్ళే దగ్గరికి వెళ్తారనేది గ్యారెంటీ ఉండదు. ఎవరు వచ్చినా స్వీకరిస్తారు, అలా బలమైన నాయకులు, ఎవరికి పబ్లిక్లో పేరుంది, ఎవరు పోతే ఓట్లు పడతాయి, ఎవరు పబ్లిక్ సర్వ్ చేయగలుగుతారు, అది కంపల్సరీ గుర్తించి కంపల్సరీ జెడ్పీటీ టికెట్ ఇస్తుంది. మాకైతే 5 ఇట్లా పోటీకి మాత్రం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. అంటే క్యాండిడేట్లు కూడా ఎక్కడో అక్కడ పోటీలో ఉన్నారు, ఇంకా గుర్తా కాదు పోటీలో ఉన్నారు, కానీ ఎవరు ఏం కదని మనం చెప్పలేము. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిద్దరు పోటీ ఉన్నారు, గతంలో లేదు. గతంలో ఒకరు లేవడానికి కొంత అటు వెసుబాటు చేస్తారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఒకటి, ఇన్ఛార్జ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటే ఎవరు 100% నమ్మచ్చు. రేపు పోటీ మీరు ఎట్లనే మీరు చూస్తారు, మీరైతే మేము చెప్పింది వాస్తవం కాదు. రేపు తర్వాత సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో హరీష్ రావు లాంటి నాయకుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కో స్థానం నుంచి 2-3 పోటీలో ఉన్నారట. ఇంత మార్పు వచ్చిందా సిద్దిపేటలో? సిద్దిపేటలో మార్పు రావడానికి ఏంటంటే ప్రభుత్వం చేసిన పథకాలు అదొకటి మెయిన్. ప్రభుత్వంకి అందుబాటులో ఇప్పుడు నాయకులు ఉంటారు. ఇప్పుడు గతంలో అంటే ప్రతిపక్షము మనం ఉన్నాం కాబట్టి పోయి ఏం చేసినా కాపు, మన గవర్నమెంట్ మనం ప్రజలకు సహాయం చేయకపోతే ఎట్లా అని చెప్పి అక్కడ పోటీ జరుగుతుంది ఒకదారు. ఎందుకంటే పోటీ ఉన్నప్పుడే ఇద్దరు పని చేసినప్పుడే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఎవరు మంచి చేస్తారో చూస్తారు కాబట్టి కంపల్సరిగా ఆ ఇద్దరిలో వరకు సెట్ చేస్తారు. కంపల్సరిగా గెలిపించుకోవడానికే అధిష్టానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, అప్పటిలేక ఉండదు. ఇప్పుడు చాలా వరకు సిస్టమేటిక్ చేస్తారు. ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మీనాక్షి నటరాజు గారిని, వాళ్ళు చాలా సిస్టమేటిక్గా గ్రామ స్థాయిలో ఎట్లా పోవాలి, రేపు మళ్ళీ మండల స్థాయిలో ఏ విధంగా చేయాలి, సర్పంచ్లు ఏ విధంగా అయితే బయటపడతాయి, ఏ విధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బయటపడతాయి, దానికి ఒక నిర్దేశ చేసి నిర్ణయించి అది చేయాలని ఆలోచన. ఓకే, ఏదో సామెత చెప్పినట్టు గతి లేని సంసారం అని వేయచ్చు కానీ శృతి లేని సంసారం చేయరా అన్నట్టుగా.
సో సిద్దిపేట అనగానే ఒక టూరిజం స్పాట్ అయిపోయింది, అందరు నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఎవరు స్థానికంగా ఇక్కడ ఉండి బలంగా ఈ పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి ఒక వినబడుతుంది. మైనంపల్లి పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే కొండ సురేఖ గారు, జగ్గారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అంటారు, ఒకరు సిద్దిపేట అంటారు, అందరు మాకు ఏదో రకమైన అనుబంధం ఉందని చెప్పుకుంటా పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇంకోటి ఏ వర్గం అని అడుగుతున్నా? ఇప్పుడు నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కానీ నేను ఓన్లీ పార్టీ కొరకు పనిచేసేటువంటి వ్యక్తిని. అంటే అదే కార్యకర్తలు అంటారు అంతే. నేను ఎవరు వచ్చినా చేస్తాను పని. ఇప్పుడు అప్పటిలేక వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళే పూర్తిగా బాధ్యత లేదు ప్రజెంట్. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే ఓటం జరిగిందో అక్కడ పూర్తి బాధ్యత ఎవరికి అప్పయ్యారు? ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కాంటెస్ట్కి ఇన్ఛార్జ్గా అప్పయ్యారు. అన్నప్పుడు ఇన్ఛార్జే బలమైన నాయకుడు అవుతారు ఇక్కడ వాస్తవానికి. ఎందుకంటే ప్రతి దానికి ఇన్ఛార్జ్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు మాకు మానేపల్లి దగ్గర కానీ ఇంకో దగ్గరికి పోవడానికి ఆస్కారం ఉండదు. కాకపోతే మనం పెద్దలు కాబట్టి గౌరవిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతాం వస్తాం, మా దగ్గరికి రావాలంటాం, మీటింగ్స్ పెట్టించి కొంత మనకు స్ట్రెంత్ అప్ కావడం కొరకు కూడా ఒక సపోర్ట్ ఎట్లా అవసరం ఉంటుంది మనకు. కాబట్టి అట్లా జరుగుతుంది తప్ప ఇక్కడ బలమైన నాయకుడు ఆల్రెడీ మనకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆ ఆధ్వర్యంలో అయితే ఇప్పుడు పార్టీ ముందుకెళ్తా ఉంది, పనులు అవుతా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కేసీఆర్ చెప్పినట్టు యువతల ఏడాది పోనేమో అవతల 6 నెలలు ఎన్నికలేనే మధ్యలో ఏడాది ఏముండే అంటారు. సో ఆయన చెప్పిన మాట ఏంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారం పరిస్థితి అయిపోయిందా? ఈ 3-4 ఏళ్ళు అయితే ఒడిచి ఇక ఏడాది అయితే అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలతో ఒక్కసారి ఆ ఫీలింగ్ ఎగిరిపోయింది. ఏముంది అధికారం ఇంకో ఏడాది కదా అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు ఆయనకి ఎట్లున్నదంటే ఈ ఏడాదిలో మీరు నిలదొక్కుంటారా మీ పరిస్థితి మళ్ళీ అధికారులకు? ఒకటి కాంగ్రెస్ అనేది ఆయన లెక్క మాటలు చెప్పడము అంటే విపరీతమైన మాటలు చెప్తాడు ఇక. ఆ మాటలు చెప్తే అందరూ సంతోషపడతారు, సపోర్ట్లు కొడతారు, అయిపోయిందా క్లోజ్ అడిగియా ఇక మళ్ళీ చేసేది ఏముండదు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, చెప్పిన దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కష్టమైనా సరే, నష్టం వచ్చినా కష్టం వచ్చినా దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, ముందుకు మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతా ఏమంటారు పరుగు పందెం పెడితే అది కుందేలు తాబాలంటే కుందేలు ఉరుకుతూ ఉంటుంది, ఉరికి పండుకుంటుంది ఆడ. అంటే కేసీఆర్ అట్లనే ఉరికి పండుకుండా అయిపోయింది. 10 ఏళ్ళు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, చూసిర్రు, ఎంత అవస్థలు పడ్డరు, ఎన్ని కేసులు అయినాయి అంటే మన తెలంగాణ తెచ్చుకుంది మనం ఒట్టిపించుకుందాక రైతులకు బెడి లేవడం, విద్యార్థులను కొట్టడం, అరెస్టులు చేయడం, ఎంత విపరీతమైనటువంటి టార్చర్ చేసారు వాళ్ళు. గవర్నమెంట్ ఒక రాక్షస పరిపాలన చేసారు వాళ్ళు వాస్తవానికి. అడిగిన ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆయన ఏంటంటే తొందరపడతా ఉంటాడు అంతేగా. పోయి నువ్వు ప్రభుత్వం పోతుంది అదిగా చెప్పేది, నువ్వు ఏం చేయాలి? నువ్వు ప్రతిపక్ష నాయుడు కూర్చో, ఫస్ట్ నువ్వు అసెంబ్లీలో కూర్చొని నువ్వు ఏం సలహా ఇస్తా చెయ్యి, అప్పుడు ప్రజలు నీ వైపు చూస్తారు, అరే మా తరపున కొట్లాడుతున్నా అని చెప్పి. నువ్వు కొట్లాడడానికి అక్కడ పోవడానికే భయపడుతున్నావు అసెంబ్లీకి. నువ్వేం చేస్తావు? ఇంకా నువ్వేం చేయలేవు. కాకపోతే ప్రజల్లో ఒకటి వేసేయాలి గాడుపు ఒకటి. ఇప్పుడు సిద్దిపేటకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూస్తాం మనం 100% చూస్తాం. నెక్స్ట్ ఎలక్షన్లో కంపల్సరీగా చూస్తాం మనం, చూడమని సమస్య లేదు. అర్థమైందా? ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా సిద్దిపేట మీద ప్రతి దృష్టి పెట్టిండు, తన వేళ తను చేస్తా ఉన్నాడు అన్ని. ఎట్లా ఇప్పుడు అంతమంది ఇచ్చిరా గత నేనేమంటున్నా అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అయితే రాలేదు నాకు తెలిసి. బహుశా రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట రాలేదు. ఎంపీ ఎన్నికలప్పుడు ఒకసారి వచ్చి పేరు. సో ముఖ్యమంత్రి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట సరౌండింగ్స్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు పర్యటన లేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా పర్యటించే అవకాశం ఉందా? సిద్దిపేట కంపల్సరిగా సిద్దిపేట జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది. సిద్దిపేట మీద ప్రేమ ఉందా? మరి హరీష్ రావు మీద ప్రేమ కూడా మరి నడుతుంది మరి. లేదు అట్లేముండదు. ఎందుకంటే దగ్గర అన్ని జిల్లాలు తిరగాలి. ఇప్పుడు గత ముఖ్యమంత్రికి మా ముఖ్యమంత్రికి చూడండి మీరు ఎట్లా మినిస్టర్ ఈయన తిరుగుతున్నాడు, రేవంత్ రెడ్డి గారు చాలా వరకు తిరుగుతున్నారు, బట్ సిద్దిపేట రావట్లేదు అనేది. సిద్దిపేట కూడా అతి త్వరలో వస్తాడు. సిద్దిపేటకు వస్తాడు, సిద్దిపేటలో మీటింగ్ పెడతాడు, సిద్దిపేటలో ఏం చెప్పాలో చెప్తాడు, సిద్దిపేట ఎట్లా చేయాలో కూడా చెప్తాడు. ఎందుకంటే గత ప్రభుత్వ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మా ముఖ్యమంత్రి చాలా డిఫరెంట్. మీరు చూస్తూ ఉన్నారు, ఆయన ఇంటికాడ కూర్చుంటలేడు వాస్తవానికి. ఎక్కడో ధర మీటింగ్ పెడతా ఉన్నాడు, పలు ధరకు పోతా ఉన్నాడు, సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు, మన ఎమ్మెల్యే కూడా పోతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజల సమస్యలే ముఖ్యం మనకు. అంతా ఏదో చెప్పడము ఒకటి చేయకపోవడం అట్లాంటిది సమస్య లేదు. వీళ్ళు ఎన్నో అబాండాలు ఎత్తురు, ఆ అబాండాలు వేసిన పక్క పెట్టి ఫస్ట్ అసలు మీరేం చేస్తారు స్థానికంగా నేను అడిగేది. మీ గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ఏం చేస్తారు? ఎందుకంటే మీకు ఫండ్స్ ఇత్తలేవు అని తప్పది. మీకు ఇస్తున్న పనులు మీరు ఏం చెప్తారు? మీకు ఇచ్చిన పనులు ఎక్కడెక్కడ యూటిలైజ్ చేస్తారు? మీరు అడగండి, ఎందుకేడు కంపల్సరీ మీరు ప్రజాప్రతినిధులు, మీరు ప్రజలు ఎన్నుకోబడ్డవారు మీరు, కాబట్టి మీకు కూడా ఫండింగ్ ఇస్తారు, మీరు చేయండి. మీకు అప్పుడు గజ్జేయండి మీరు ఫస్ట్. నాకైతే ఒకటి ఆశ్చర్యం కలిగించింది. సో వాస్తవానికి కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు నేను అనుకున్నా అపోహండి ఒకటి, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ దేకడు వాస్తవం డైరెక్ట్ పట్టించుకోవడానికి ఒక అపోహండే. కానీ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన దుబ్బాకి ఇచ్చిండు, అది నిజంగానే అదొక మంచి అప్రిషియేట్ అని చెప్పుకోవచ్చు. సో దీని ఎట్లా చూస్తారు?
అనే అంటే సిద్దిపేటను డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన 100% ఉందని. ఎందుకంటే సిద్దిపేట వాళ్ళు గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేసినాం అంటారు. ఆ ప్రభుత్వం చేసిన ఇప్పటికీ అన్ని స్కూళ్ళు బయట సిద్దిపేటలు ఉన్నాయి. నారాయణపేటకు వచ్చింది స్కూల్, రెసిడెన్స్ స్కూల్ తెచ్చి ఇక్కడ పెట్టారు. అంటే గవర్నమెంట్ అక్కడ స్థలం ఉంది, మరి ఎందుకు తెచ్చుకోలేదు అంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలం ఉందా లేకపోతే ఆ బిల్డింగ్ వాళ్ళకి సంబంధించిందా అది మాకైతే తెలియదు. దాన్ని వెంటనే అక్కడ వేయాలి వాస్తవానికి. అది దాని గురించి కూడా మన ఇన్ఛార్జ్ గారి దృష్టి తీసుకుపోయినాం. అతి త్వరలో ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాడు. తీసుకుపోయి ఇక్కడ ఉన్న స్కూల్ అక్కడ ఇవ్వడానికి కూడా స్థల సేకరణ కూడా చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో చివరిగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడన్నా మిమ్మల్ని అందరూ ఒక వేదిక మీద చూస్తానేమో అని కంపల్సరీ మా అందరినీ కూడా మా ఇన్ఛార్జ్ గారు పరిచయం చేస్తాడు, అందరికీ హ్యాండ్ టు హ్యాండ్ కల్పిస్తాడు, అందరికీ కూడా ఒక వేదిక మీద తీసుకుంటాడు. అది మేము నమ్ముతున్నాం 100%. సో చలో ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ ఇట్లే ముందుకు పోవాలి. సిద్దిపేట కాంగ్రెస్ అనే కాదు, ఏదైనా ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము కూడా. ప్రభుత్వం చక్కగా నడిస్తే, పరిపాలన చక్కగా నడిస్తే ప్రజలందరూ మంచిగా ఉంటారు. సో అల్టిమేట్ గా చూస్తున్నారు కదా, మందా పాండ్ అన్న కరాఖండిగా ఓపెన్ గా చిల్ మోడ్ లో ఉన్నాడు. మాది అధికారం, మేము హ్యాపీగా పని చేసుకుంటున్నాం, మాకు పనులు అవుతున్నాయి, నియోజకవర్గాల నిధులు వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా అనేది డిఫరెన్స్ అయితే లేదు రేవంత్ రెడ్డి దగ్గర. అన్ని నియోజకవర్గాలకు సాఫీగా నిధులు వస్తున్నాయి, అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఆ అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ అధికారంలో నిలబెడుతుందని చెప్పేసి కూడా కాంట్రాక్ట్ గా చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోకి వచ్చి మీ సమయాన్ని ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పాండన్న చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం, ఒక్కొక్క మాటలే ఆన్సర్ చెప్పు, ఒక్కొక్క దాని గురించి సమాధానం. సో రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే ఒక మాట. రాహుల్ గాంధీ డైనమిక్ లీడర్, నిస్వార్థపరుడు, భారతదేశాన్ని ఒక మంచి స్థాయిలో ఉంచాలన్నటువంటి నాయకుడు. వాళ్ళ కుటుంబమే మన దేశానికి అంకితం చేసుకున్నారు. ఓకే, రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట. రేవంత్ రెడ్డి గారు చాలా రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి వాస్తవానికి అంటే పార్టీకి బలోపేతం చేస్తున్నారు. మంచి నాయకుడు ఆయన. ఓకే, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు. ఓకే, సో మీ డిసిసి తుమ్మకుంట నర్సారెడ్డి గురించి. డిసిసి గురించి అంటే ఇప్పుడు డిసిసి ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలనే ఆటలు పుట్టిస్తున్నాడు. అంతేనట. ఓకే సరే, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గురించి. హరికృష్ణ గారు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మాత్రం 100% సద్వినియోగం చేసుకుంటాడు. మళ్ళీ రేపు ఫ్యూచర్ కూడా ఉంటది కాబట్టి మొత్తం అందుబాటులో ఉంటాడు. వచ్చినటువంటి నిధులను కూడా ప్రజలకు తీసుకుపోతా ఉన్నాడు, కార్యక్రమాలు చేపిస్తా ఉన్నాడు, పనులు చేపిస్తాడు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి. మాజీ ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటేనే వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఆయన చాలా కష్టపడు వాస్తవానికి. అంటే కష్టపడి కింద పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తానే కష్టపడు. మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఓకే, వాళ్ళ అల్లుడు సిద్దిపేట మీ స్థానికంగా మీ ప్రత్యర్థి హరీష్ రావు గురించి చెప్పాలి. హరీష్ రావు గురించి కూడా చెప్పాలంటే హరీష్ రావు కూడా మామంతా బంటే వాస్తవానికి. కాకపోతే మామకు అడుగుదాలు నడుస్తాడు, మామంటే భయం ఉంది, లేకపోతే ఎప్పుడో బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేసింది. అంతేనా? ఓకే, సో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గురించి చెప్పాలంటే. బండి సంజయ్ గురించి చెప్పాలంటే వాస్తవానికి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, ఒక బీజేపీ మంచి నాయకుడు. కాకపోతే ఆయన అనివార్య కారణాల వారి పార్టీ యొక్క అంతర్గత విభేదం తెలియదు మనకు. అది వాళ్ళ పక్క పెట్టే తప్ప తిరిగి మళ్ళీ ఆయన ఎంపీ గెలిచాడు. మంచి నాయకుడు ఆయన. సో ఫటాఫట్ అందరి నాయకుల గురించి ధనాధన చెప్పిస్తాను. మందపాండ గురించి చెప్పమంటే ఏం చెప్తా అన్న? మందపాండ అనేది నేను ఉన్నంత వరకు అయితే పల్లెకి సేవ చేస్తా, నా కుటుంబాన్ని నేను ఏం చేసుకోవాలి, ప్రజల కొరకే పోరాటం చేయాలని ఆలోచన. ప్రజలు తప్పితే వేరే పదం వినబడది మందపాండన దగ్గర. చూస్తున్నారు కదా, ఇది మందపాండన తోటి చిట్ చాట్. థ్యాంక్ యూ.